ఇలా అడుగుతాం అనమాట. సో అలా అడిగే క్రమంలో వాళ్ళు ఎన్నిసార్లు ఫెర్టిలైజర్ యూజ్ చేస్తారు, స్ప్రేయింగ్ యూజ్ చేస్తారు, సో ఏమేమి యూజ్ చేస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలానే దిగుబడి ఎలా ఉంటుంది, సో రైతులు అది చెప్తా ఉంటారు అనమాట. సో చెప్పే క్రమంలో రైతులు కూడా మనకు అడుగుతారు, సో మీరు ఏమైనా ఇస్తారా, లేకపోతే ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా అని అడుగుతారు అనమాట. మీరు ఏమైనా ప్రొడక్ట్ అమ్ముతారా, ఇలా అడుగుతారు రైతులు. సో సో మేము చెప్తాం అనమాట. సో మేము సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఎందుకంటే ప్రజెంట్ రైతులకి పెట్టుబడి తగ్గించి దిగుబడి పెరగడానికి, సో దాని మీద సురేష్ గారు, అగైన్ సారీ టు డిస్టర్బ్ యూ, రైతులతో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఆ క్రమంలో అప్పుడు డైరెక్ట్ గా అప్పుడు డెమో సురేష్ గారు వెళ్తాం. సో రైతుల దగ్గరికి మనం ఆప్ సైట్ గురించి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం రైతులకి. అంటే డైరెక్ట్ గా మనం ఆప్ సైట్ డైరెక్ట్ గా మన దగ్గర ఆప్ సైట్ ఉంది బాగుంటుంది అని ఇలా చెప్పకుండా, సో ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా మీరు ఏమేం పంటలు వేస్తుంటారు సో అని అడుగుతాము. వాళ్ళు ఏం పంటలు వేస్తారో చెప్తారు. అలానే దేనికి అంటే ఏ పంటకి ఎంత ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్ ఆ రైతు వరి పంట వేస్తున్నారు అనుకోండి, వరి పంట వేసేటప్పుడు ఆ వరికి మీరు ఎటువంటి ఖర్చు పెడతారు, ఎన్నిసార్లు ఎరువులు వేస్తారు, ఎన్నిసార్లు పురుగుల మందులు వేస్తారు, ఓకే. సో అలానే ఎన్నిసార్లు నీరు పెడతారు నారుమడులకు కానీ, సో దాని అంతటికి మీకు ఖర్చు ఎంత అవుతా ఉంటుంది, దానికి దిగుబడి ఎలా వస్తూ ఉంటుంది. సో ఇలా కొన్ని అడుగుతాం అనమాట. సో అప్పుడు రైతుల దగ్గర నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు అని ఇలా మాట్లాడతారనమాట, అడుగుతారు. సో వాటికి సమాధానం చెప్తాము. సో చెప్పే క్రమంలో మీరు ఏమైనా ప్రొడక్ట్ ఇస్తారా, ఏమైనా ప్రొడక్ట్ రికమెండ్ చేస్తారా అని అడుగుతారనమాట. సో అడిగే క్రమంలో మేము ఏం చెప్తామంటే, సో మేము మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని సజెస్ట్ చేయగలుగుతాము. ఎందుకంటే రైతులకి పెట్టుబడి తగ్గించి దిగుబడి పెరిగే అద్భుతమైనటువంటి అవకాశం మన దగ్గర ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ క్రమంలో రైతు ఓకే చెప్పండి అనేటప్పుడు మేము డెమో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. యా మేడం. ఇప్పుడు మీరు అంటే ఎలాగా ఫీల్డ్ లోకి వెళ్ళి ఎలా రైతుల మధ్యలోకి వెళ్ళి మీరు ఏం చెప్పాలి అంటే ఎలా వాళ్ళని కనెక్ట్ అవ్వాలి అనేది చాలా బాగా చెప్పారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మీ స్టైల్లో మీరు అనేది షేర్ చేశారనమాట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే రైతులకి మీరు యాప్ సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి చాలా మంది వస్తారు, చాలా మంది ఎగ్జిక్యూటివ్స్ వెళ్తారు, చాలా మంది వెళ్ళి మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ ఉంది అని చెప్తారు. మనం కూడా మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర యాప్స్ ఐటీ ఉందండి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో యాప్సా ఐటీ వల్ల ఉపయోగాలు అంటే నేను ఒక రైతు అనుకుందాం, ప్రశాంతి అని నేను రైతు, సురేష్ గారు వచ్చి ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రశాంతి రైతు నేను ఏం ఫీల్ అవ్వాలి అంటే అయ్యో యాప్స్ ఐటీ ఇంత బాగుంది, యాప్స్ ఐటీ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, నేను యాప్స్ ఐటీని మిస్ అవ్వకూడదు అనేటువంటి విధంగా మీరు ఏ విధంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు యాప్స్ ఐటీ అనేది? ఓకే. సో యాప్స్ ఐటీ ఎప్పుడైతే రైతులతో అలా మాట్లాడతామో ఆడిన తర్వాత అప్పటికి కొద్దిమందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ని క్లియర్ చేయడానికి మనం డైరెక్ట్ గా డెమో చేస్తేనే ఆ రైతు యొక్క డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సో అది ఏ విధంగా మనం రైతు ఇది ఖచ్చితంగా నేను వాడొచ్చు అనేది మనకు అనే విధముగా ఎలా మనం ప్లాన్ చేద్దాం అనేది ఇప్పుడు ఒక డెమో లో మీకు చూపిస్తాను. ఫస్ట్ గా మనం ఎరువు గురించి మీకు చూపిస్తాను. సాధారణంగా రైతులు ఎక్కువగా డిఏపి కానీ యూరియా కానీ పటాస్ కానీ ఇటువంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో యాజ్ పర్ కొన్ని రీసెర్చ్ చేసే క్రమంలో, సో మాకు ఆ రీసెర్చ్ చేసే క్రమంలో మాకు అర్థమైన విషయం ఏంటంటే, యాజ్ పర్ ఒక రైతు ఎకరానికి 50 కేజీలు ఎరువు వేశారు అనుకోండి. సో 50 కేజీలు ఎరువు వేసేటప్పుడు దాంట్లో మన పంటకి ఉపయోగపడేది అంటే ఇప్పుడు ఒక గ్లాసులో నేను వాటర్ వేసాను, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి కోసం ఒక పొలాన్ని నేను క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే, ఒక గ్లాసులో వాటర్ వేసాను, దాంట్లో ఒక మొక్క పెట్టాను. సో ఒక 50 కేజీలు ఎరువేసేటప్పుడు దాంట్లో 20 కేజీలు మాత్రమే రైతుకు పనిచేస్తుంది, మిగతా 30 కేజీలు అనేది రైతుకు పనిచేయట్లేదు. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే ఒక 50 కేజీలు వేస్తే ఆ 50 కేజీల్లో 20 కేజీలు ఎరువు అనేది మనకు పంట రూపంలో బయటకు వచ్చేస్తుంది, మిగతా 30 కేజీలు అనేది భూమి పొరల్లో కావచ్చు. ఓకే, సో అలానే
భూమి పొరల్లో ఉండి భూమి యొక్క సారవంతాన్ని తగ్గించేయడం ఇది జరుగుతూ ఉంటది అనమాట. సో అది ఏ విధంగా జరుగుతుంది అనేది, ఏ విధంగా మనకి ఆ ప్రాపర్ గా ఎరువు అనేది పనిచేయట్లేదు అనేది మీకు ఒక డెమోలో నేను చూపిస్తాను. సో ఇది ఒక పొలం, ఇది ఒక మొక్క అనుకుందాం. సో ఇది సల్ఫర్ అండి. సో ఎందుకు సల్ఫర్ యూజ్ చేస్తామంటే, మనం ప్రతి ఒక్క ఎరువులో కూడా మనకి ఈ సల్ఫర్ అనేది ఉంటుంది. గ్రోమోర్, డిఏపి, యూరియా, పొటాస్, 20-20-20-30. సో ప్రతి ఒక్క ఎరువులో కూడా మనకి సల్ఫర్ అనేది కొంత మోతాదులో ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఎరువు అనేది ఇప్పుడు మన పొలంలో వేద్దాం. ఓకే, సో మన పొలంలో వేయడం వల్ల ఏం జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక వరి వేసామో ఆ వరి పంటకి సో దానికి తగ్గట్టు మనం ఇప్పుడు ఎరువు వేసాం. అది డిఏపి కావచ్చు, గ్రోమోర్ కావచ్చు, పొటాస్ కావచ్చు, యూరియా కావచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో మనం ఎరువు వేసాము. ఈ ఎరువు అనేది మనకి మొక్క వేర్లు కిందన ఉంటాయి కదా. సో అంటే మనం వేసినటువంటి ఎరువు మొక్క వేర్ల దగ్గరికి వెళ్తే పనిచేస్తుందా, పైన ఉంటే పనిచేస్తుందా? ఎగ్జాక్ట్లీ వేర్ల దగ్గరికి వెళ్తే కదా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పైనే ఉండిపోతుంది. అంటే ఇందాక నేను చెప్పేటట్టు 20 కేజీలు మాత్రమే అడుగు భాగానికి వెళ్తుంది వేర్ల దగ్గరికి. సో మిగతా 30 కేజీలు అనేది పైన ఉండిపోతుంది. సో ఈ 30 కేజీలు పైన ఉండిపోయి రైతుకి ఎగస్ట్రా ఖర్చు అవడంతో పాటు భూమి యొక్క సారవంతాన్ని తగ్గించేస్తుంది. అందుకే గత 20 సంవత్సరాల కిందట ఒక రైతు ఒక ఎకరానికి ఎంత ఎరువు వేశారో ప్రెజెంట్ అదే ఎకరానికి ఇప్పుడు ఎంత ఎరువు వేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంది. అప్పుడు ఒక 10 బస్తాలు వేశారనుకోండి, ఇప్పుడు కనీసం 15 బస్తాలకు పెరిగిపోతుంది. అంటే సంవత్సరానికి మనకి ఎరువు అనేది పెరిగిపోతా ఉన్నదన్నమాట. సో దానికి మన ఆప్సా 18, సో ఈ యొక్క ఆప్సా 18 గాని మనము ఎలా పనిచేస్తుంది, దాంతో పాటు ఇది వేయటం వలన మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ డెమోలో సో ఏదైతే మనం సల్ఫర్ వేసామో దాంట్లో కొంత మోతాదులో ఈ ఆప్సా 8 అనేది మనం కలుపుదాం. ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే ఎరువు వేస్తామో గ్రోమోర్ కానీ, డిఏపి కానీ, యూరియా కానీ, పొటాస్ కానీ, 20-20 కానీ, 20-30 కానీ ఏది వేసినా సరే దాంతో పాటు మనం ఆప్సా 8 వేయడం వల్ల రైతుకు 3 లాభాలు ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఏదైతే ఆప్సా వేసామో క్రమక్రమేణా మనకి అడుగు భాగం అంటే మొక్క యొక్క వేలు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఈ 3 లాభాలు ఏంటి అంటే రైతుకి ఫస్ట్ వన్ ఏంటంటే, మనం ఏదైతే 50 కేజీలు వేసామో ఆ 50 కేజీలు పూర్తి స్థాయిలో మొక్క యొక్క అడుగు భాగానికి వెళ్తాయి. ఎప్పుడైతే మొక్క యొక్క అడుగు భాగానికి 50 కేజీలు వెళ్ళిందో ప్రాపర్ గా మొక్కకు కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా అందుతుంది. అద్భుతమైనటువంటి పంట అనేది, దిగుబడి అనేది వస్తుంది. అలానే దీంతో పాటు మనం ఎరువుతో పాటు ఇది వేయటం వలన మొక్క అంటే భూమి గుల్లబారుతుంది. ఏదైతే గుల్లబారుతుందో ఆ గుల్లబారడం వలన మనకి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్ గా ప్రతి పంటకు కూడా పిలకలు అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు ఊరు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 20 పిలకలు వచ్చాయి అనుకోండి, మన ఆప్సా 8 వేయడం వలన వేర్లు బాగా రావటం వలన సో ఇంకొక 10 పిలకలు ఎగస్ట్రా వస్తాయి. ఎప్పుడైతే 10 పిలకలు ఎగస్ట్రా వచ్చాయో 10 ఎన్నులు ఎగస్ట్రా వచ్చినట్లే. 10 ఎన్నులు ఎప్పుడైతే ఎగస్ట్రా వచ్చాయో అది రైతుకి ఎగస్ట్రా దిగుబడి. ఓకే, సో ఆ విధంగా మనకి ఏదైతే ఎరువు వేస్తామో ఎరువుతో పాటు మన ఆప్సా 8 వేయడం వలన ఖర్చు తగ్గుతుంది. అలానే ఫస్ట్ సారి మనం ఎప్పుడైతే 50 కేజీలు ఉపయోగపడుతుందో సో మళ్ళీ రెండోసారి మనము పంట చెప్తుంది, నాకు ఇంకా ఆకలేస్తుంది, ఇంకొక బస్తా వెయ్యి అని పంట చెప్తుంది. మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే పంట బాగుంది అనుకోండి, మళ్ళీ ఎరువేస్తామా? వెయ్యం కదా. సో అదే విధంగా మనకి రెండోసారి ఎరువు ఖర్చు అనేది తగ్గుతుంది. అలానే కొద్దిమంది రైతులు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, 3 సార్లు వరి పంటకి ఎరువేసేటప్పుడు సో ఫస్ట్ సెకండ్ ఎరువేసి మూడోసారి అవసరం లేకుండా ఉంటుంది ఎరువు. అంటే మూడోసారి మిగిలిపోతుందని కూడా చెప్తారు. ఆ విధంగా మనకి ఎరువుతో పాటు ఈ ఆప్సా 8 వాడటం వలన ఇలా అధిక దిగుబడి అనేది చాలా మందికి రావటం అనేది జరుగుతుంది. ప్రతి పంట కూడా ఇదే యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవుతూ ఉంటుంది. సో అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే మేము చూస్తున్నాం దీంట్లో. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. అంటే డెమోస్, సల్ఫర్ డెమో అనేది చాలా మంది తెలుసు, కొంతమందికి చూసి ఉండొచ్చు. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంటే సల్ఫర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏంటి అసలు, ఎందుకు ఆప్సా 8 ఏ విధంగా, అంటే మీరు డీటెయిలింగ్ చేశారు చూసారా. ఫుడ్ అంతా కూడా పైనే ఉండిపోతుంది, కిందకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇక్కడున్న కామన్ పర్సన్ అంటే రైతుల లాంగ్వేజ్ మీరు యూజ్ చేశారు కదా. బట్ ఎవ్రీబడి ఇన్ దిస్ మీటింగ్ రూమ్ అండి, కామన్ పర్సన్ కి కూడా రైతులు ఎందుకు నష్టపోతున్నారు,
మనము రైతులు పెట్టే పెట్టుబడి యొక్క ఎరువులు గాని ఏదైనా పంట మూలాల వరకు వెళ్ళట్లా. పైనే ఉండిపోతుంది కాబట్టి అది వాళ్ళకి అది దాని వల్ల రైతు నష్టపోతున్నాడు. ఇప్పుడు ఈ రూమ్ లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మాకెవరికి కూడా నాలెడ్జ్ లేకపోయినా ఈజీగా ఇప్పుడెళ్ళి మేము ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. ఎక్సలెంట్. సో, ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒక సల్ఫర్ డెమో చూపించారు. సో, ఇంకేదన్నా రకంగా మనం ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా! ఇంకేదైనా మెథడ్ ఉందా మనకి యా రైతులకి ఇంకా ఈజీగా అర్థమవడానికి? యా సో మనం ఎరువు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ డెమో అనేది మనం చూపిస్తాము. అప్పుడు రైతుకి క్లిస్టర్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని బస్తాలు ఇన్ని కేజీలు ఎరువు వేస్తున్నాను ఎకరానికి. సో నేను ఎంత వేస్టేజ్ జరుగుతుందా అనేది రైతుకి అక్కడ క్లారిటీ వచ్చి ఖచ్చితంగా మనం ఈ డెమో చేస్తే ఆ రైతు ఆప్సైట్ వాడటం అనేది జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఇంకొక ఎక్కువగా ఖర్చు పెట్టేది ఏంటి అంటే రైతుకి పురుగుల మందులు, అంటే స్ప్రేయింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటది. సో ఈ స్ప్రేయింగ్ లో కూడా కొన్ని రీసెర్చ్ చేస్తున్న క్రమంలో చాలా మంది దగ్గర మేము నేర్చుకున్నటువంటి విషయాలు, చాలా దగ్గర మేము అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే, యాజ్ పర్ ఒక రైతు ఒక ఎకరానికి ఒక 100 రూపాయల మందు స్ప్రే చేశారు అనుకోండి, అది పురుగుకు కానీ దోమకు కానీ చాలా వస్తుంటాయి కదా. ఇప్పుడు వరికి వచ్చేటప్పటికి దోమ వస్తూ ఉంటుంది, ఎండు తెగులు వస్తుంది, వెన్నెరుపు పోటు వస్తూ ఉంటుంది, కుళ్ళు తెగులు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా దానికి రైతులు విపరీతంగా పురుగు మందులు అనేది కొడతా ఉంటారు. సో ఆ పురుగు మందుల్లో కూడా మన ఆప్సాయిటీ వలన రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు ఒక డెమోలో నేను చూపిస్తాను అనమాట. ఓకే, సో యాజ్ పర్ ఇది మనకి స్ప్రేయింగ్ చేసే ఒక ట్యాంక్ అనుకుందాం. ఓకే, సో అంటే మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. చాలా మంది రైతులు స్ప్రే చేస్తారు కదా. సో అలా మనం ఒక పురుగు మందు ట్యాంక్ అనుకుందాం ఇది. సో ఇప్పుడు మీకు అర్థం కావడానికి కోసం నేను ఇది శ్యామాక్ అంటారు ఇది. ఓకే, సారికంద్ అంటారు, శ్యామాక్ అంటారు, కందాక్ అంటారు. సో మీకు క్లారిటీగా అర్థం అవడానికి కోసం నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది ప్రాపర్ గా మీకు వాటర్ లో ముంచుతున్నాను, అంటే వాటర్ లో చూపిస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఆకులో సో ప్రాపర్ గా వాటర్ లో దీన్ని మనం ముంచేసాం, కానీ ఒక్క చుక్క కూడా దీని మీద లేదు. అంటే యాజ్ పర్ సైంటిస్ట్, అంటే రీసెర్చ్ చేసే క్రమంలో ఏం చెప్తున్నారంటే, ఒక రైతు ఒక ఎకరానికి 100 రూపాయల మందు కొడితే 10 రూపాయల మందు మాత్రమే పనిచేస్తుంది. మిగతా 90 రూపాయల మందు అనేది రైతుకి ఉపయోగపడట్లేదు. సో ఉపయోగపడటంతో పాటు ఏమవుతుందంటే, ఒక రైతు ఈ రోజు మందు కొట్టారనుకోండి, మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ పొలంకి వెళ్ళి చూస్తే ఎలా ఇంతకు ముందు ఉండేదో అలానే ఉంటుంది, అంటే యాజ్ ఇట్ ఈజ్ గా అయిపోతుంది. అంటే ఏం జరుగుతుందంటే, ఈయన తీసుకొచ్చినటువంటి మందు మంచిదే, మంచి కాస్ట్లీ మందే, బాగా పనిచేస్తుంది, మంచి మందే, కానీ అది ప్రాపర్ గా మన మొక్క మీద కూర్చోకపోవడం వలన అది ఉపయోగపడట్లేదు. ఉపయోగపడినటువంటి ఆ 10% అనేది పనిచేస్తుంది, కానీ 90% పురుగు అనేది మళ్ళీ గుడ్లు పెట్టి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు రైతు ఏం చేస్తున్నారు, ప్రతి 5 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి మళ్ళీ స్ప్రేయింగ్ చేయవలసి వస్తుంది. అంటే ఒక పంటకి కనీసం ఒక 6-7 సార్లు 10 సార్లు స్ప్రేయింగ్ కొట్టడం వలన అక్కడ రైతుకి విపరీతమైనటువంటి ఖర్చు అవుతుంది. సో చాలా మంది రైతులు ఇసుకుపోయి కూడా ఎన్నిసార్లు మందు కొడతాం, ఆ పురుగు తగ్గట్లేదు కదా అని విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే స్ప్రేయింగ్ చేస్తారో దాంతో పాటు మన ఆప్సా 80 యాడ్ చేసి చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే ఆల్రెడీ మీకు ట్యాంక్ లో చూపించానో దాంట్లో మన ఆప్సా 80 కొంత మోతాదులో నేను యాడ్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, యా కొంత మోతాదులో మనం ఆ ట్యాంక్ లో మనం ఆప్సా 80 అనేది యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు యాడ్ చేసినటువంటి ఆ ట్యాంక్ లో ఇప్పుడు మళ్ళీ అదే ఆకు అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకు ముందుకి ఇప్పుడుకి ఏమైనా డిఫరెంట్ మీకు అనిపించిందా? సో ఇంతకు ముందు మనం ఆకు ముంచేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది మనకు ఆకు మీద కనిపించలేదు, కానీ ఇప్పుడు మనం మీకు వాటర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇది ఏం చేస్తుంది అంటే, మన ఆప్సా 80 మనం ఏదైతే స్ప్రేయింగ్ వాడతామో పురుగు మందు కావచ్చు, దోమ మందు కావచ్చు, ఏదైనా సరే మీరు స్ప్రేయింగ్ చేసేటప్పుడు దాంతో పాటు ఇది వేయటం వలన రైతుకి మళ్ళీ 3 లాభాలు ఉంటాయి. ఓకే, సో ఒకటి ఏంటి అంటే, మనం తీసుకొచ్చినటువంటి మందు ప్రాపర్ వేలో మన మొక్క మీద కూర్చుంటుంది. ఎప్పుడైతే మన మొక్క మీద కూర్చుందో సో అక్కడ ఏదైతే పురుగు ఉందో, ఏదైతే దోమ ఉందో ప్రాపర్ వేలో నివారణ అనేది జరుగుతుంది. ఓకే, సో అలానే చాలా మంది రైతులు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు స్ప్రేయింగ్ చేసామనుకోండి, వర్షాకాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది.
స్ప్రేయింగ్ చేసేటప్పుడు వెంటనే వర్షం పడుతుంది. అప్పుడు ఇవంతా అంటే ఈ ఏదైతే ఖర్చు పెట్టి తీసుకొచ్చారో మందంతా కూడా వేస్టేజ్ అనేది జరుగుతుంది. సో మన ఆప్సైట్ వాడటం వల్ల సో వెంటనే వర్షం పడినా సరే దాన్ని అంటే విడిచిపెట్టకుండా పట్టుకునేటట్టు, అంటే ఒక గమ్ములా కూడా ఉపయోగపడినట్టు కూడా చేస్తుంది. అంటే మీ లాంగ్వేజ్ లో మీ అందరికి అర్థం అవ్వడానికి కోసం ఒక గమ్ములా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే చాలా మంది రైతులు ఇప్పుడు ఎక్కువగా పురుగు ఉంది, పురుగునేటప్పుడు సో ఏం చెప్తారంటే ఫెర్టిలైజర్ షాప్ లో ఒక ట్యాంక్ కి ఒక 10 ml వేయండి, 20 ml వేయండి అని చెప్తారు. కానీ ఈ వేగంగా పురుగు చనిపోవాలని రైతు ఏం చేస్తారంటే ఒక 5 ml ఎక్స్ట్రా వేస్తారు. సో దాని వలన ఏమవుతుందంటే మనకి పంటకి డోస్ ఎక్కువైపోయి మీకు పంట చిగురు భాగంలో ఎండిపోయినట్లు కానీ, లేకపోతే ఒక మలేరియా టైఫాయిడ్ వచ్చిన మనిషిలాగా కొంచెం డౌన్ అయిపోవటం కానీ ఇది జరుగుతూ ఉంటుంది. సో అదే మన ఆప్సా 80 కానీ మనం అలా వాడామనుకోండి, ఒకవేళ కొంచెం ఒక 1 ml ఎక్కువ డోస్ అయినా సరే మనకు పంటకి ఎటువంటి నష్టం లేకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ ఒక 10 సార్లు ఒక రైతు స్ప్రేయింగ్ చేశారనుకోండి, అదే మన ఆప్సా 80 కానీ యూజ్ చేసినట్లయితే 10 సార్లు వేసినటువంటి ఆ పంటకి మన ఆప్సైట్ యూజ్ చేయడం వల్ల 4 times అంటే 4 సార్లు మీరు స్ప్రేయింగ్ చేస్తే మీకు చాలా మంచి దిగుబడి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారికి ఆ పురుగు అనేది చనిపోతుంది. ఎప్పుడైతే మనం ఆప్సా 80 కలిపి స్ప్రేయింగ్ చేసామో సో ఆ పురుగు చనిపోయింది అనుకోండి, రెండోసారి మళ్ళీ రైతు ఎందుకు మందు కొడతారు? పురుగు ఉంటే కదా మందు కొడతారు. సో కాబట్టి ఆ పురుగు అనేది లేకపోవడం వల్ల మనకు అక్కడ రైతు ఖర్చు అనేది సేవ్ అవుతుంది. ఖర్చుతో పాటు టైం కూడా సేవ్ అవుతుంది. 10 సార్లు మందు కొట్టాలంటే ఎంత టైం పట్టింది, అదే 4 సార్లకి చాలా టైం సేవ్ అవుతుంది, చాలా ఖర్చు సేవ్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం రైతుకి చాలా టైం సేవ్ చేసుకుంటూ ఖర్చు సేవ్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం పురుగు అనేది తగ్గుతుందో పంట గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా దిగుబడి కూడా పెరుగుతుంది అక్కడ. ఓకే, సో ఈ విధంగా కూడా మనం స్ప్రేయింగ్ లో కూడా మనం రైతుకి రికమెండ్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో అంటే డెమోస్ ద్వారా కూడా ఏ విధంగా ఆప్సా 80 మనకి హెల్ప్ అవుతుంది అనేది చాలా చక్కగా అర్థమైంది. మరి ఇప్పుడు ఆప్సా 80 ఏ పంటలకి ఉపయోగించవచ్చు? సో భూమి మీద పండే ప్రతి పంటకు కూడా ఉపయోగించవచ్చు. భూమి మీద పండే ప్రతి మొక్కకి, అది ఏ పంట అయినా కావచ్చు, ఏ మొక్క అయినా కావచ్చు, ఏదైనా సరే ఈ విధంగా మనం యూజ్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. గ్రేట్. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనము డిఫరెంట్ ఇండియాలో ఎక్కడైనా సరే డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి కదా మనకి. నల్ల మట్టి, ఎర్ర మట్టి, డిఫరెంట్ సాయిల్స్ కావచ్చు, లేదా ప్రాంతాన్ని బట్టి కానీ, లేదంటే నీళ్లు అందరికి ఒక రకమైన నీళ్లు ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, సాఫ్ట్ ఉంటాయి, హార్డ్ ఉంటాయి నీళ్లు కానీ. పంటలు ఇప్పుడు ఆల్రెడీ మీరు పంటల గురించి చెప్పేశారు, అన్ని రకాల పంటలు కానీ. లేదంటే రైతులు మేము ఈ మందు వాడుతున్నాం, ఆ మందు వాడుతున్నాం అంటారు. సో ఈ డిఫరెంట్ సినారియోస్ కి ఆప్సా 80 యూసేజ్ ఏమైనా మారుతుందా? అంటే మేమేం చెప్తామంటే, ఇందాక నేను చెప్పినట్టుగా పంటని సాగు చేయడానికైతే ఒక ఎకరానికి 160 ml ఆప్సా చెప్తాం, ఆర్ 1 లీటర్ వాటర్ కి 2 ml ఆప్సా. అదే మన పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అయితే 15 లీటర్ నీళ్ళలో 5 ml ఆప్సా. అదే కలుపు మొక్కల నివారణ కోసం అయితే 15 లీటర్స్ వాటర్ లో 20 ml ఆప్సా. అండ్ ఇంకోటి కూడా ఏం చెప్తామంటే, మనము పొలాన్ని దున్నుతారు రైతులు, పొలాన్ని దున్ని నీళ్ళు ఇస్తారు. అలా నీళ్ళు ఇవ్వడానికి 12 గంటల ముందు ఆప్సా 80ని స్ప్రే చేయమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ నేను 6ంటికి పొలం దున్నేసి నీళ్ళు ఇస్తాను పంటని సాగు చేయడానికి. సో మనం ఏం చెప్తామంటే 12 గంటల ముందు, అంటే ఈ రోజు సాయంత్రం 5ంటికో 6ంటికో నేను గనక నేలంతా కూడా ఆప్సా 80తో స్ప్రే చేస్తే నాకు రిజల్ట్స్ బాగుంటాయి. అఫ్ కోర్స్ ఈ ప్రాసెస్ లో సడన్ గా వర్షం పడినా ఏం కాదు, కానీ ఒకవేళ ఈ మెథడ్ ఫాలో అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. రేపు మార్నింగ్ నేను పొలం దున్ని నీళ్ళు ఇస్తాను. అలా చేయడానికి ప్రాసెస్ కి ముందు 12 గంటల ముందు ఆ మట్టిలో ఆప్సా 80ని స్ప్రే చేయమంటాం. అప్పుడు ఈ పెనిట్రేషన్ లెవెల్స్ అనేవి బాగుంటాయి అని చెప్తాం అనమాట. చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఓల్డ్ మెథడ్. ఇది మేము చెప్పేది. మీరు కూడా ఫీల్డ్ లో ఇదే చెప్తారా, లేకపోతే ఏమైనా మార్పులు ఏమైనా ఉంటాయా? ఏం లేదు మేడం. సో ఇప్పుడు ఏదైతే మీరు క్వాంటిటీ చెప్పారో యాజ్ పర్ అదే క్వాంటిటీ అనేది మేము చెప్తాము. సో ఈ మట్టికి అలా, ఆ మట్టి అలా, నేలల విధంగా మనం ఏమి ఇక్కడ ఆప్సా 80 యూజింగ్ అనేది చేంజెస్ అనేది ఏమీ ఉండదు.
ఓకే. సో అలానే నీటి విషయంలో కూడా మనం ఇక్కడ ఆప్ సైట్ పరంగా ఏమి చేంజెస్ అనేది ఉండదు. ప్రతి నేలకి మీరు ఈ విధంగా వాడొచ్చు. అలానే ఏ నీటికైనా సరే మీరు ఈ విధంగా వాడొచ్చు. సో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మనం రైతుకి సజెస్ట్ చేసేటప్పుడు సో అన్ని పంటలకి అన్ని దశలో కూడా ఒకే విధంగా మనం ఇచ్చే విధంగా కాకుండా ఇప్పుడు అది ఒక నెల పంట లేకపోతే 2 నెలలు అయిందా 3 నెలలు అయిందా ఆ పంట బట్టి ఆ మొక్క బట్టి కూడా మనం ఏదైతే క్వాంటిటీ ఎన్ని ఎంఎల్ వేస్తాం అనేది కొన్ని మనం తగ్గించుకోవడం వలన బెటర్ ఉంటది అనేది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం జ్వరం వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళకి ఒక టాబ్లెట్ వేయమని చెప్తాం, చిన్న వాళ్ళకి 4 ముక్కలు చేసి ఒక ముక్క వేయమని చెప్తాం. సో పెద్ద టాబ్లెట్ వేయడం వల్ల ఏమవుద్ది, ఇబ్బంది అవుద్ది కదా. యాజ్ పర్ సేమ్ మన మొక్క దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన ఆప్ సైడ్ కూడా చిన్న మొక్కలు అయ్యేటప్పుడు ఆ మొక్కలు బట్టి ఆ పంట బట్టి మనం తగ్గించవలసి అయితే ఉంటుంది. సో అది డిపెండబిలిటీ మీకు ఎవరైతే కోచ్ అప్లయన్స్ ఉంటారో సో వాళ్ళని మీరు సజెస్ట్ చేసుకుంటూ ఆ పంటను మీరు ఆ విధంగా మీరు ఇచ్చుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి. రైట్. అంటే ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను. మామూలుగా అయితే మేము ట్రైనర్స్ గా ఏం చెప్తామంటే యూరియాని యూజ్ చేసేటప్పుడు కొంచెం సల్ఫర్ గానీ యూరియా గానీ ఇట్లాంటివి ఏంటంటే యాప్సైటీ వేస్తే ఉండల్లా కట్టేస్తాయి కాబట్టి యూరియాని మిక్స్ చేసేటప్పుడు ఒక ఇసుకలో యాప్సైటీని మిక్స్ చేసి అందులో యూరియా మిక్స్ చేసుకొని చల్లమని చెప్తూ ఉంటాము. సో మిమ్మల్ని నేను దాని మీద క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఎంత యూరియాకి ఎంత యాప్సైటీని ఉపయోగించాలి, ఎంత ఇసుకని మనము మిక్స్ చేసుకుంటే బాగుంటుంది, దాని మీద ఏమన్నా క్లారిటీ? సో ఇప్పుడు మనం ఏదైతే ఒక ఎకరానికి అంటే మనం ఇన్ని మూటలకి ఇన్ని కేజీలు యూరియాకి ఇంత ఆప్సైట్ వేయాలని మనకి ఏమి ఉండదు కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఒక 10 కేజీలు ఇసుకను తీసుకొని ఒక ఎకరానికి ఆ 10 కేజీల ఇసుకలో మనం ఎంతైతే ఇప్పుడు మీరు చెప్పారు ఆ క్వాంటిటీ ఆప్సైట్ అనేది సో ఇసుకలో శుభ్రంగా కలిపేసుకొని ఈ కలిపినటువంటి ఆప్సైట్ ఇసుక అనేది మనం యూరియాలో కానీ డిఆర్పిలో కానీ గ్రోమోర్లో కానీ కలిపేసి మొత్తం చల్లేసుకుంటాం. అంటే చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, ఎందుకంటే యూరియాలో నీరు అయిపోద్దేమో లేకపోతే డిఆర్పిలో నీరు అయిపోద్దేమో వాటర్ లాగా అవుతుందేమో, ఇది లిక్విడ్ కదా అని డౌట్ ఉంటుంది. బట్ ఏమి ఇబ్బంది అయితే ఉండదు, డైరెక్ట్ మనం ఎరువులు వేసి కలుపుకోవచ్చు. ఒకవేళ డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఇసుకలో ఈ విధంగా మీరు ఒక 10 కేజీలు సో లేకపోతే ఒక 5 కేజీలు మీ విస్తీరణ బట్టి మీరు ప్లాన్ చేసుకొని కలిపి మిక్స్ చేసుకుని ఇవ్వచ్చు. గ్రేట్. సో ఒక ఎకరానికి 160 ml యాప్స్ అని చెప్తున్నామండి. సో మీరు ఒక ఎకరానికి యూరియా ఎంత తీసుకుంటారనేది మీ లెక్కలు మీకు ఉంటాయి కదా. ఏది కలిపినా ఎలాంటివి మిక్స్ చేసినా, ఇక్కడ అడిగారు ఫ్రూట్స్ కి ఎంత, ఫ్లవర్స్ కి ఎంత, ఏదైనా సరేనండి మనం ఫ్రూట్ కి కొట్టట్లేదు, ఫ్లవర్ కి కొట్టట్లా, యాప్సైటీని మిక్స్ చేసేది వాటర్ లో మిక్స్ చేసి చేస్తాం. ఒక ఎకరానికి ఒక 160 ml యాప్స్ అనేది గుర్తుపెట్టుకోండి, అది కలిపితే సరిపోతుంది. ఎరువులకైనా యూరియాకైనా ఫ్లవర్స్ కైనా దేనికైనా సరే ఒక ఎకరానికి 160 ml యాప్స్. రైట్. యాప్సైటీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, డెమోస్ ద్వారా లేకపోతే మీరు చెప్పే మాటల ద్వారా మనందరికీ కూడా అర్థమైంది. కానీ ఎవరికైనా ఉపయోగపడింది అనేది ఎలా తెలుస్తుంది? నాకు దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడే నాకు అర్థమవుతుంది యాప్సైటీ వల్ల నాకు ఉపయోగం ఉంది అని. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో లేదో గానీ ఇంతకు ముందు సీనియర్ లీడర్స్ కి చాలా మందికి తెలుసు. యాప్సైటీని రికమెండ్ చేసినప్పుడు కొంతమంది బిలీఫ్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేసేవాళ్ళంటే సీనియర్స్ రైతుకి ఒక పొలం ఉంటే హాఫ్ ఆఫ్ ద పొలము నార్మల్ గా వాళ్ళు పండించి హాఫ్ ఆఫ్ ద పొలం యాప్సైటీని ఉపయోగించేవాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ కోసం. ఇది మాత్రమే కాదు, వీళ్ళు యాప్సైటీని వాడినప్పుడు వచ్చిన రిజల్ట్ పక్క చుట్టూరా ఉండే పొలానికి రిజల్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సురేష్ గారు, మన యాప్సైటీ వల్ల దిగుబడి ఎంత వస్తుంది? నేను యాప్సైటీ వాడితే ఎగ్జాంపుల్ మనకి మేజర్ గా ఉండే క్రాప్ ఏంటంటే వరి కదా, చాలా పంటలకి మనం తీసుకోవచ్చు దిగుబడి ఎంత అనేది. వరికి తీసుకొని ఒక ఎగ్జాంపుల్, ఒక రైతు ఎన్ని బస్తాలు పండిస్తే ఎంత లాభం వస్తుంది, యాప్సైటీ వాడితే ఎంత లాభం ఉంటుంది, అన్ని రకాలుగా మీరు ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీన్ వైల్ ఇదే నా లాస్ట్ క్వశ్చన్ సురేష్ గారికి నేను అడిగేది. అండ్ ఎందుకు ఇన్నే క్వశ్చన్స్ ప్రిపేర్ చేశానంటే నేను ఎన్ని క్వశ్చన్లు అడిగినా అంతకు మించి మీరు ఇంకో క్వశ్చన్ ఏదో వేస్తారు కాబట్టి దానిలోనే కొన్ని క్వశ్చన్లు తీసుకుని ఆయన అడుగుదాం అనుకున్నాను. నేను సురేష్ గారు కవర్ చేసిన విషయాలు కాకుండా
ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి. రెలెవెంట్ క్వశ్చన్ తీసుకొని నేను సురేష్ని అడుగుతాను. సురేష్ గారు, ఓవర్ టు యూ. యా, థ్యాంక్ యూ మేడం. సో యాజ్ పర్ గా అంటే ఒక వరికి ఫస్ట్ నుంచి ఒక రైతు ఖర్చు పెట్టేది చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ సాగు కోసం అంటే మనకి వరి నాటడానికి సాగు కోసం ఖర్చు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అలానే మనకి విత్తనాలు వేయటానికి, సో విత్తనాల ముందు మనం నానబెట్టేసి వేస్తారు రైతులు. సో విత్తనాలు చల్లే నుంచి మనకి అంటే మనం పర్సన్స్ పెట్టి వేస్తారు కదా. సో అక్కడ ఖర్చు, అలానే మనకి సేంద్రియ ఎరువులు వేస్తారు. సేంద్రియ ఎరువులు కూడా రైతులకు ఖర్చు అవుదని ఉంటది అనమాట. సో అలానే మనకి మొక్క నాటిన తర్వాత కలుపులు వస్తాయి. కలుపుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఖర్చు అనేది మనకి అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి కలుపు వచ్చేస్తుంది. సో ఆ కలుపు కోసం మళ్ళీ ఆ కలుపు మందులు వేయటం. ఓకే, సో మళ్ళీ ఆ కలుపు కూడా మళ్ళీ పర్సన్ చేసేటప్పుడు ఏదైతే స్ప్రేయింగ్ మిషన్స్ ఉంటాయో సో ఎక్కువగా రిపేర్ అవుతా ఉంటాయి. సో వీటికి కూడా ఎక్కువ ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది వాస్తవానికి. సో ఇదంతా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఆప్సైటీ వాడకుండా ఒక ఎకరానికి వరికైతే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు ఖర్చు అనేది జరుగుతుంది. 70 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అనేది జరుగుతుంది. సో ఇలా ఖర్చు పెట్టడం వలన రైతుకి దిగుబడి చూసుకున్నట్లయితే, అంటే నూర్పు నుంచి కోతల నుంచి ఇవన్నీ కలుపుకుంటే ఖర్చులన్నీ, అలానే మనకి దిగుబడి చూసుకున్నట్లయితే సో ఒక 20 నుంచి 30 క్వింటాల వరకే దిగుబడి అనేది జరుగుతుంది. సో దీనివల్ల 20-30 క్వింటాల్ దిగుబడి వచ్చేటప్పటికి అక్కడ అయినటువంటి ఖర్చు 1,00,000 రూపాయలు, అలానే ఆ వచ్చినటువంటి దిగుబడి లాభం కూడా ఈక్వల్ అయిపోతుంది. సో అంటే ఆ శ్రమ అనేది ఇంకా శ్రమకు తగ్గట్టు ప్రతిఫలం అనేది రావట్లేదు. సో ఇక్కడ కొన్ని మేము డైరెక్ట్ గా రీసెర్చ్ చేసే క్రమంలో ఆప్సైట్ యూజ్ చేయడం వలన సో మనకి స్టార్టింగ్ లో విత్తనాలు వేసి నుంచి సాగు చేసిన నుంచి కూడా సో మన ఆప్సైట్ కరెక్ట్ గా కానీ యూజ్ చేసుకున్నట్లయితే, ఏదైతే ఒక రైతు ఒక ఎకరానికి సో ఎరువు వేస్తారో ఎరువు దగ్గర మనకి సేవ్ అవుతుంది. సో అలానే స్ప్రేయింగ్ దగ్గర కూడా రైతుకి అనేది సేవ్ అవుతుంది. సో ఇందాక మనం ఆప్సైట్ వేయడం వల్ల మీరు డెమోలు చూశారు కదా. సో ఈ డెమో చూసే విధంగానే మీరు మినిమం ఒక రైతు మేము చెప్పేటట్టు, అంటే మేము ఏదైతే ఈ విధంగా వెయ్యాలి, ఎరువుతో పాటు వెయ్యాలి, స్ప్రేయింగ్ లో వెయ్యాలి, కలుపు మందుల్లో వెయ్యాలి, సాగు చేసేటప్పుడు వెయ్యాలి అని ఈ విధంగా మేము చెప్తున్నాం కదా. అదే విధంగా మన ఈ ఆప్సైట్ గాని మీరు యూజ్ చేసినట్లయితే సో అప్పుడు మనకు రైతుకి ఏ విధంగా అంటే మినిమం ఒక్కొక్కరి ఆ ఏరియాలో ఒక్కొక్క మట్టి నేల బట్టి వాళ్ళకున్నటువంటి పొలం యొక్క సారవంతాన్ని బట్టి సో 4 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు ఎగస్ట్రా దిగుబడి అనేది మనం చూపిస్తాం. అంటే ఇందాక మనం ఏదైతే ఒక ఎకరము సో 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఈక్వల్ అయిందో ఒక 10 క్వింటాల్ ఎగస్ట్రా వచ్చింది అనుకోండి, అప్పుడు రైతుకు మనం హ్యాపీగా ఆదాయాన్ని చూపించినట్టు అవుతుంది. సో ఆప్సైట్ వాడటం వల్ల ఖర్చు కూడా మనకి తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం వరి విషయంలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా 4 నుంచి 10 బస్తాల వరకు ఎక్స్ట్రా దిగుబడి అనేది మనం చూపించవచ్చు. థ్యాంక్స్ అండి. దట్ ఈస్ ఎ గుడ్ అమౌంట్. ఇక్కడ రమేష్ గారు ఒక మెసేజ్ పెట్టారనమాట. ఆయన మిర్చికి వాడారు, ఒక ఎకరానికి 5 క్వింటాల్ దిగుబడి వచ్చింది అని మెసేజ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అండి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే కొంతమంది రైతులకి డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కదా సురేష్ గారు. ఒకవేళ డ్రిప్ సిస్టమ్ ఉందండి, అప్పుడు ఆప్సైటిన్ ఎలా వాడాలి? ట్రిప్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ట్రిప్పుకి ఈ ఆప్సైట్ అనేది ఇది ఒక పెద్ద వరం. ఎందుకంటే ట్రిప్ ఎక్కువగా జామ్ అయిపోతా ఉంటది ఫిల్టర్లు. సో అలానే ప్రాపర్ గా వాటర్ అనేది వెళ్ళదు. సో అటువంటి దగ్గర మన ఆప్సైట్ మనం యూజ్ చేసినట్లయితే ట్రిప్ పైపులు చాలా నీట్ గా క్లీన్ అవుతాయి. ఓకే, సో అలానే ఎటువంటి ఫిల్టర్ జామ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. సో ఇది ఒక వరం అని చెప్తారు. ఎందుకంటే నాకు చాలా మంది కస్టమర్స్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, సో అలానే ఒడిశా, తెలంగాణ ఏరియాలో చాలా మంది నాకేంటంటే ఓన్లీ ట్రిప్ లోకి వదలడానికి మాత్రమే ఆప్సైట్ నా దగ్గర తీసుకుంటుంటారు. అంటే పంట కాకుండానే ట్రిప్ బాగా క్లీన్ అవుతుంది అనేది కూడా చాలా మంది రైతులు నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఓకే ఓకే శేఖర్ గారు, మీరు
అంటే చాలా అంటే నేను ఈ క్వశ్చన్ ని అడగాలి అంటే నాకు అంటే ఏమనుకోద్దు, కొద్దిగా నవ్వొస్తుంది. అంటే సరదాగా ఉంది మీ క్వశ్చన్ అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మన సురేష్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్పారనమాట. ఏమని అంటే పురుగుల మందులు వాడితే 10% మాత్రమే పురుగుల మందు పనిచేస్తుంది. ఎందుకని? మిక్స్ అవ్వట్లేదు కదా వాటర్ లో. ఫస్ట్ నేను ఎక్కడైతే స్ప్రే చేశానో అక్కడికే వెళ్ళి పడుతుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే యాప్సైటీ వాడడం వల్ల మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి మొత్తం పంట కెమికల్ అయిపోతుందా? కెమికల్ వాడే ఉద్దేశం ఏంటి? పురుగు చచ్చిపోవాలి అనేదే కదా వాడతారు. ఇక్కడ ఒకటి విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10% కాస్త ఒక చెట్టు దగ్గర, ఒక ప్లాంట్ దగ్గర, లేకపోతే మొత్తం ఒక ఎకరంలో కొంత ప్లేస్ లోనే పురుగు చచ్చిపోతే మిగిలిన దానికి స్ప్రెడ్ అవునప్పుడు రైతు ఏం చేయాలి? 1కి 10 సార్లు వాడాలి పురుగుల మందుల్ని. పురుగులు చావట్లేదు కాబట్టి. ఇప్పుడు ఈయన చెప్పిన ఎగ్జాంపుల్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వన్ టైమ్ లో చక్కగా వాటర్ సర్ఫేస్ టెన్షన్ బ్రేక్ అయ్యి పొలం అంతా కూడా స్ప్రెడ్ అయినప్పుడు ఈ పురుగుల మందులు అనేటువంటివి పురుగు చనిపోతుంది. చనిపోతే మళ్ళీ మళ్ళీ రైతు వాడాల్సిన అవసరం లేదు కదా. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది అనమాట. సో ఏమడిగారు అంటే మేడం కెమికల్స్ డైరెక్ట్ గా స్ప్రే చేస్తే 10% పనిచేస్తుంది. అదే యాప్సైటీ కలిపి వాడితే చెట్టు మొత్తం కెమికల్ ఉంటుందా? సో చెట్టు మొత్తం కెమికల్ కాదు, ఓన్లీ ఆ పర్టికులర్ అవి చనిపోవడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తారనమాట. ఓకే. సురేష్ గారు, లతా గారు ఏమడిగారంటే పంటకు విత్తనం వేయక ముందు భూమిలో ఎరువులు వేస్తారు. లైక్ వేరుశనగ, పుచ్చ, దోస ఇట్లాంటివి. అప్పుడు కూడా యాప్సైటీని యూజ్ చేయొచ్చా? యా, సో యూజ్ చేయొచ్చు మేడం. సో ఎందుకంటే మన భూమి గుల్లబారడానికి దానికి యూజ్ చేయొచ్చు. కానీ అక్కడ రైతులు బట్టి వాళ్ళు మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి మేము రికమెండ్ చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు బిఫోర్ మనం అది కొత్త రైతు అనుకోండి, బిఫోర్ మనం యూజ్ చేయమని చెప్పామనుకోండి, మేబీ ఆ విత్తనం బాగోలేదు అనుకోండి, అది సరిగా పుట్టలేదు అనుకోండి, అప్పుడు రైతు ఏమనుకుంటారు? ఆప్సా ఏంటి వేయడం వల్ల పుట్టలేదు అనుకుంటారు. సో కాబట్టి అడ్జస్ట్మెంట్ అంటే మన కస్టమర్ అనుకోండి, ఆల్రెడీ ఇంతకు ముందు నుండి ఆప్సైట్ గురించి తెలుసు అనుకున్నట్లయితే ఆ రైతుకి మేము చెప్తాం ధైర్యంగా వాడమని. సో ఎందుకంటే ఆప్సైట్ మీద మన మీద ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి. కానీ కొత్త రైతు ఎవరైనా అడిగితే మాత్రం మేము వద్దని చెప్తాం. ఎందుకంటే అది పుట్టలేదు అనుకోండి, విత్తనం ఆప్సైట్ వల్లనే పుట్టలేదేమో అనుకుంటారు. ఓకే. ఇప్పుడు ఇందాక డ్రిప్ గురించి క్వశ్చన్ అడిగాను కదా. ఒకసారి డ్రిప్ లో అయితే గనక ఎలా వేయాలి? యాప్సైటీని ఎంత వేయాలి? సో ట్రిప్ లో అయితే ట్రిప్ లో ఒక 200 లీటర్స్ డ్రమ్ గానీ, లేకపోతే ఒక 500 లీటర్స్ డ్రమ్ గానీ ఉంటుంది. సో ఎన్ని లీటర్లు అయితే అన్ని ఎంఎల్ వేసుకో. ఇప్పుడు 200 లీటర్లు ఆ డ్రమ్ అనుకోండి, ట్రిప్ లో వదిలేటప్పుడు 200 ఎంఎల్ వేసుకుంటారు. 100 ఎంఎల్ అనుకోండి, 100 ఎంఎల్ వదులుతారు. ఓకే. అలా. సత్య గారు, మన యాప్సైటీ పంటలకండి. చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో వేయకూడదు. ఓకేనా? ఓన్లీ పంటలకి మాత్రమే వాడుకోవాలి. ఎకరానికి 200 ఎంఎల్ అవసరం లేదండి. ఎకరానికి 160 ఎంఎల్ చాలు. చూడండి మీరు ఆ మధ్యలో జాయిన్ అయ్యి ఉండొచ్చు, చివరిలో జాయిన్ అయ్యి ఉండొచ్చు ప్రోగ్రామ్ లో. ఆ ఎనీ పంటకి సేమ్ రికమెండేషన్స్ అండి. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కి అయితే 15 ఎంఎల్ లో 5 ఎంఎల్, హెర్బిసైడ్స్ అయితే 15 ఎంఎల్ లో 20 ఎంఎల్. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కుదిరితే ఇవాళ గానీ రేపు గానీ నా దగ్గర యాప్సాకి సంబంధించిన లీఫ్లెట్ ఉంది, నేను షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. నర్సరీస్ కి కూడా ప్రమోట్ చేయొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం సేమ్ రికమెండేషన్స్. మళ్ళీ మళ్ళీ మీరు అంటే అడగక్కర్లేదన్నమాట. యా, సుధాకర్ గారు, ఎగ్జాక్ట్లీ మనం పెట్టే 1 రూపీకి 53 రూపాయల నుంచి 63 రూపాయలు రిటర్న్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా ఏంటి అంటే పంటని బట్టి, నేల సారవంతం బట్టి ఇవన్నీ కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పింది రాకపోతే మళ్ళీ ఆన్సర్ చేయాల్సింది మీరే కాబట్టి. వెంకటరమణ గారు, అలా మిక్స్ అవుదండి. సో ఇక్కడ సురేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఒకసారి మీరు అదేమన్నా చెప్తారో చూడండి. ఇలాగ గ్లాస్ లో వాటర్ పోసి అందులో డైరెక్ట్ గా డిఏపి ఆర్ 2020 వేసినా కూడా వాటర్ లో యాప్సైటీ కలపకపోయినా అడుగు వరకు వెళ్ళిపోతుంది. ఏది? మన సల్ఫర్. అప్పుడు మనం ఎలా చేయాలి? వెళ్ళిపోతుంది అంటారా? వెళ్ళదు మేడం. సో ఓకే. మనకి అలా వెళ్ళదు. ఓకే. ఓకే.
రైట్. కొన్ని క్వెషన్స్ నేను తీసుకోవట్లా. అదే సేమ్ క్వెషన్ అనమాట. ఫ్లవర్స్‌కి ఏం వాడాలి? మొక్కజొన్నకి ఏం వాడాలి? ఇట్లా అనమాట. కెమికల్ అండ్ యాప్సైటీ రేషియోని చెప్పడానికి ఏం లేదండి. కెమికల్ వాళ్ళు ఎంత తీసుకుంటే అంత. యాప్సైటీ మాత్రం ఇందాక నేను 3 రకాలు చెప్పా. ఇరిగేషన్ చెప్పాను, హెర్బిసైడ్స్ చెప్పాను, ఇన్సెక్టిసైడ్స్ చెప్పాను. వాటి పరంగానే వాడతారు. పురుషోత్తం గారు, ఈ ఈ ప్రశ్నకి మనకి సంబంధం ఉండదు సహజంగా. అంటే పురుగుల మందులు స్ప్రే చేసినప్పుడు యాప్సైటీలో మిక్స్ చేసి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మనం డీల్ చేయం ఆ క్వెషన్ ని. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు మీలో చాలా మంది ఎక్కువ ఫీల్డ్ లో వర్క్ చేయడం వల్ల మీ అందరికీ కూడా పురుగుల మందుల పేర్లు, ఇందాక సురేష్ గారు కొన్ని నేమ్స్ తీసుకున్నారు, అవన్నీ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రైనర్ అయినప్పుడు యాప్సైటీ గురించే మాట్లాడతాను కానీ మాకు ఒక షీట్ ఉంటుంది అనమాట ఎక్సెల్ లో, పురుగుల మందులు ఇవన్నీ. బట్ అవన్నీ నేను బట్టి కట్టను, నాకు అది అవసరం ఉండదు. నేను చెప్పాల్సింది ట్రైనింగ్ యాప్సా గురించి కాబట్టి. ఈ పురుగుల మందుల యొక్క కంపెనీస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ ఈజ్ నాట్ రిలవెంట్ టు అస్. బట్ దీనికి ఏమైనా సమాధానం ఉందా సురేష్ గారు, మనకు సంబంధం లేకపోయినా? సో ఏం లేదు మేడం, అక్కడ మనం పురుగు మందులు ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటి అనేది మనం సజెస్ట్ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే దాని మీద మనకు ట్రైనింగ్ ఉంటుంది, యాక్చువల్గా మనకు దాని మీద నాలెడ్జ్ ఉంటుంది యాక్చువల్గా. సో ఏది తీసుకొచ్చినా సరే మన క్వాంటిటీ ప్రకారం మనం ఆప్సైట్ వేసినట్లయితే అది ప్రాపర్ గా పనిచేసినట్లయితే మన ఆప్సైట్ చేస్తాం. అది మంచు మంది అయి ఉండాలి, ఆ పురుగు కోసం అయి ఉండాలి, ఆ దోమ కోసం అయి ఉండాలి. సో దాంట్లో మన ఆప్సైట్ వేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ అది పురుగు మందు తీసుకొచ్చి మనకు దోమ చనిపోలేదు దానికోసం ఆప్సైట్ కలిపి చనిపోతుంది అంటే కాదు. మీరు ఏదైతే మందు తెస్తారో పురుగు మందు, ఏదైతే దోమ చనిపోవడానికి తెస్తారో, ఏదైతే పై ముడకు తెస్తారో, ఏదైతే కింద ముడతకు తెస్తారో దానికి సంబంధించి ఏదైతే ఎర్ర నల్లి తెల్ల నల్లి ఉంటాయో దానికి సంబంధించి తెచ్చి దాంట్లో మీరు యూజ్ చేస్తే దాన్ని పూర్తిగా నివారణ చేయడానికి ఉపయోగపడుతుంది. గుడ్. ఒక మంచి క్వశ్చన్. ఇప్పుడు విత్తనాలు వేసాము, మొలకలు వచ్చాయి, ఇప్పుడు వాడొచ్చా యాప్సైటీని? వాడొచ్చు. సో విత్తనాలు వేసిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత మాక్సిమం మనకి ఇప్పుడు వరి దగ్గరికి వచ్చేటప్పటికి ఎద జల్లుతారు కదా, ఎద జల్లిన తర్వాత వారం రోజుల తర్వాత చాలా మంది డిఏపి వేస్తారు. ఆ డిఏపిలో హ్యాపీగా మన ఆప్సైట్ కలిపి ఇవ్వచ్చు. తర్వాత ఎనీథింగ్ అండి, మీరు యాప్సైటీని సహాయకారి ఎడ్జువెంట్ అంటున్నాం కదా, కేవలం సహాయకారిగానే వాడతారు. మీరు వాడే మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపే వాడాలి. ఓకే. గమ్ వర్సెస్ యాప్సా, గమ్ కి యాప్సాకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారండి సురేష్ గారు. సో అంటే మనకి గమ్ అనేది పట్టుకుని ఉండిపోద్ది అలాగా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది ఇందాక నుండి ఒక క్వశ్చన్ వేశారు కదా, అంటే మనం కెమికల్ కదా, కెమికల్ మొత్తం మొక్క మీద ఉండిపోతే మొక్క పాడైపోద్దేమో అని నాకు డౌట్ వేశారు కదా. సో అది ఏంటంటే మనకి గమ్ అనుకోండి అలానే ఉండిపోతుంది, కానీ ఇది ఒక సహకారి. సో కాబట్టి ఇది మనకి గమ్ములాగా పనిచేస్తుంది కానీ గమ్ము కాదు. ఓకే, కాబట్టి మనకి పంటకు అది ఉపయోగపడేటట్టే చేస్తుంది, కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఓకే. సో అంజలి గారు, యాప్సైటీ ఫార్ములా అడిగారు కదా, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అనేది యాప్సైటీ బాటిల్ బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, అవన్నీ మీరు తీసుకోవచ్చండి. ఫార్ములా చెప్తే ఏముందండి, మనం కూడా ఇంట్లో తయారు చేసేసుకుంటాం కదా. ఫార్ములా ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరు కదా. సో కాబట్టి ఇంగ్రీడియంట్స్ వరకు ఏం వాడారు అనేది చూడండి. ఓకే. సో రూఫ్ గార్డెన్ కి అవ్వచ్చు, ఇంట్లో మొక్కలకి అవ్వచ్చు, మీరు 1 లీటర్ వాటర్ కి 1 ml యాప్సా గానీ 2 ml యాప్సా గానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. యాప్సైటీని కెమికల్స్ లో వాడకుండా డైరెక్ట్ గా వాడితే ఏమవుతుంది, పెనిట్రేషన్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ ఉంది, మీరు ఒక 2 రోజులు ఊరు వెళ్తున్నారు, సో మీరు 2 days కి వచ్చేస్తున్నారు. ఇవాళ వేసినటువంటి యాప్స్ ఆ తేమని మెయింటైన్ చేయడం వల్ల 1 day మనకి బెనిఫిట్ ఉంటుంది, అలా అలా యూస్ అవుతుంది అనమాట. సో లాస్ట్ గా సురేష్ గారు, మాక్సిమం అవే క్వశ్చన్స్. లాస్ట్ గా యాప్సైటీకి సంబంధించి మీరు ఎవరికైనా సరే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వన్ లాస్ట్ పాయింట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంతమందికి నా త్రూగా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు నేను షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
సో నేను చెప్పవలసింది ఏంటంటే, సో ప్రెజెంట్ రైతులు విపరీతమైనటువంటి పురుగు మందులు కానీ, విపరీతమైనటువంటి ఎరువులు కానీ వేయటం అనేది జరుగుతుంది. సో ఈ రోజు ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో మనందరి మీద పెద్ద బాధ్యత ఏంటంటే, సో సేవ్ సాయిల్, సో ఈ భూమిని కాపాడే బాధ్యత అనేది మనందరి మీద ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఆప్సా ఐటీ పరంగా చాలా మంది రైతులకు హెల్ప్ చేసే బాధ్యత అయితే మనందరి మీద ఉంది. సో కాబట్టి ఇంకా చాలా మందికి మనం హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఆప్సా ఐటీ అనేది పురుగు మందు కాదు, ఇది ఒక సహకారి. మనం ఏ ఎరువుకైనా, ఏ పురుగు మందుకైనా, ఏ మొక్కకైనా, ఏ సాయిల్ కైనా, ఏ వాటర్ కైనా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఉపయోగపడదు, రిజల్ట్ రాదు అనే కాన్సెప్టే లేదు. ఇది ఒరిజినల్ ప్రొడక్ట్, డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి ప్రొడక్ట్. సో ఈ కంపెనీ దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్, ఇటువంటి ప్రొడక్ట్ ఇంకెక్కడైనా ఉంది అంటే పుట్టదు, పుట్టబోదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ 100% మిమ్మల్ని ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళు చెప్పినట్టు యాజ్ పర్ గా కానీ వాడితే 100కి 1000% రిజల్ట్. సో అక్కడ రిజల్ట్ రాలేదు అంటే రెండే కారణాలు. ఒకటి, చెప్పినటువంటి వ్యక్తి కరెక్ట్ గా చెప్పకపోయి ఉండొచ్చు, వాడినటువంటి పర్సన్ చెప్పిన విధంగా వాడకపోయి ఉండవచ్చు. ఈ 2 విధాల వల్లనే అక్కడ రిజల్ట్ అనేది రాదు. ఈ 2 విధాలు కానీ కరెక్ట్ గా చేస్తే 100% రిజల్ట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రైతు ఇంట్లో కూడా మన ఆప్సా ఐటీ ఉండాలని హార్ట్ఫుల్ గా నేను కోరుకుంటున్నాను. సో మనందరం కలిపి చాలా మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి మేడం గారు, ఈ రోజు ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు. చాలా మంది రైతులకి ఈ పరంగా నేను హెల్ప్ చేయగలుగుతున్నాను అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా అప్లైన్ కోచెస్, మెంటర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాల్యుబుల్ టైం ని మా అందరితో కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మీరు టైం తీసుకొని చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధానంలో మంచి మంచి ఎగ్జాంపుల్స్. ఇందాక అడిగిన క్వశ్చన్, లైక్ ఇక్కడ కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. లైక్ ఏ పంటకి ఎంత వాడాలి? ఇందాక విజయ్ కుమార్ గారు తన క్వశ్చన్ ని అడగమన్నారు. లైక్ ఫస్ట్ టైం నుంచి వాడిన, సెకండ్ టైం, థర్డ్ టైం కి ఎంత వాడాలి, ఎలాగా? ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. టాబ్లెట్స్ అనేవి అందరికి ఒకలా ఇవ్వం డోసు, ఒక్కొక్కరికి ఒకలా ఇస్తాం, పిల్లలకి ఒకలాగా, పెద్దవాళ్ళకి ఒకలాగా. యునో ఆ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానంగా ఉన్నాయి. ఈజీగా ఉంది. మేము కూడా బయటికి వెళ్ళి చక్కగా రికమెండ్ చేసేలా ఉంది. సో టైం తీసుకుని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. రైట్.